ఈరోజు మనం టాప్ ఏ టూల్స్ చూద్దాం అనమాట. ఏ టూల్స్ ఎందుకు ఉపయోగిస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారు అంటే, ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ అయినా కానీ, బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్ అయినా కానీ, ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్ అయినా కానీ, చేయాలన్నప్పుడు ఏంటంటే ఏఐని పెంచుకొని తొందరగా చేయొచ్చు అనమాట. ఈ టూల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఒక 4 టూల్స్ చెప్తాను, దాన్ని పెంచుకొని మీరు ఫుల్ స్టాక్ చేయొచ్చు, బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్ చేయొచ్చు, ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఏ టూల్ ఏంటంటే బోల్ట్న్యూ అనమాట. దీంట్లో మీరు ఫుల్ స్టాక్ యాప్ చేయొచ్చు అనమాట, అదే వెబ్సైట్లు చేయొచ్చు అనమాట. ఫస్ట్ మీరు మీకు ఏ ప్రాజెక్ట్ చేయాలో ప్రాంప్ట్ ఇచ్చినారంటే ఆటోమేటిక్గా అన్ని ఇన్స్టాల్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్రాజెక్ట్ అనేది ఆర్డర్ వైజ్లో వస్తుంది. తర్వాత ఏంటంటే మీ యొక్క ప్రాజెక్ట్ని ప్రివ్యూ చేసుకోవచ్చు అనమాట, అది వ్యూ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి డిప్లాయ్ కూడా చేయొచ్చు, వాళ్ళకి లింక్ ఇస్తారు, దాన్ని బట్టి డిప్లాయ్ చేసుకోవచ్చు. ఇంకో వెబ్సైట్ ఏంటంటే V0 by Vercel అనమాట. ఇదేంటంటే సేమ్ దాని ఇంటర్ఫేస్ లాగా ఉంటుంది. మీరు ఏదైతే ప్రాంప్ట్ ఇస్తారో ఆ ప్రాంప్ట్ బట్టి మీ ప్రాజెక్ట్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. దీంట్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఒక డేకి లిమిట్ ఉంటుంది అనమాట, ఇన్ని ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు అని చెప్పి, అది ఇన్ని ప్రాజెక్ట్స్ చేయని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ డేకి 2 తీసుకొని 3 తీసుకొని అలా చేసుకోవచ్చు అనమాట, ఫ్రీగానే ఉంటుంది అనమాట. సేమ్ ఆ యొక్క బోల్డ్ ఇంటర్ఫేస్ లాగా ఉంటుంది. ప్రాంప్ట్ ఇస్తాము, ఆ ప్రాజెక్ట్ వస్తుంది, మళ్ళీ ప్రివ్యూ చేసుకోవచ్చు, దాన్ని డెవలప్ కూడా చేసుకోవచ్చు. ఇంకో వెబ్సైట్ ఏంటంటే గిటప్ కోపైలట్ అనమాట. దీంట్లో ఏం చేస్తారంటే సేమ్ మీరు ఒక చాట్ జీపీటీ ఇంటర్ఫేస్ లాగా ఉంటుంది. దాంట్లో మనం ప్రాంప్ట్ ఇచ్చేస్తే అది మీ యొక్క కోడ్ ఇచ్చేస్తే దాని యొక్క ఎర్రర్స్ డిటెక్ట్ చేస్తుంది, ఆ ఎర్రర్ని రెక్టిఫై చేస్తుంది అనమాట. ఇది కూడా మంచి టూల్ అనమాట, అంటే కోడర్స్కి. లాస్ట్ వచ్చేది ఏంటంటే క్లౌడ్ AI అనమాట. సేమ్ ఇది ఇంటర్ఫేస్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. బోల్ట్న్యూ అని చెప్పి V0 Vercel అని చెప్పాను కదా, సేమ్ అలాగే ఉంటుంది. మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తారు, దాని యొక్క కోడ్ ఇస్తుంది. ఇది అనేది ఏంటంటే కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట, అంటే కోడ్ అనేది కొంచెం ఎఫిషియెంట్గా ఉంటుంది అనమాట అన్నిటితో కంపేర్ చేస్తే. మీరు అన్నీ ట్రై చేయండి, ఏది నచ్చితే దాంట్లో సెలెక్ట్ చేసుకోండి, సరిపోద్ది. మెయిన్ ఏంటంటే పర్పస్ ఏంటంటే మీ యొక్క వర్క్ని, మీ యొక్క పనిని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట ఏ టూల్స్ ఉపయోగించి. అట్లా కాకుండా మీరు స్టార్ట్ నుంచి బిల్డ్ చేయాలనుకుంటే ప్రాజెక్ట్ అనమాట చాలా లేట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంపెనీలో అంటే వాళ్ళు కూడా మిమ్మల్ని తీసేస్తారు లేట్గా చేస్తే. కాబట్టి ఈ యొక్క టూల్స్ ఉపయోగించుకొని చేసే ప్రాజెక్ట్ని కొంచెం ఎఫిషియెంట్గా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఎఫెక్టివ్గా చేయొచ్చు అనమాట. ఇది ఒక మెయిన్ 4 టూల్స్ అనమాట, ఏఐ టూల్స్ ఫర్ ప్రోగ్రామ్స్ అనమాట. ఫుల్ స్టాక్ చేయొచ్చు, బ్యాక్ ఎండ్ చేయొచ్చు, చెప్పే కదా, ఫ్రంట్ ఎండ్ కూడా చేయొచ్చు, యాప్లు అదే వెబ్సైట్లు అనమాట. ఏఐ అనేది చాలా బూమ్ అవుతుంది అనమాట ఇప్పుడు. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్క టెక్నాలజీలో ఏంటంటే ఏఐ అనేది ఇంటిగ్రేట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ తీసుకోండి, ఆర్ట్స్ తీసుకోండి, డిజైన్ తీసుకోండి, ఈ యొక్క ఫీల్డ్ అయినా కానీ ఏఐ అనేది ఇంటిగ్రేట్ అవుతుంది. సో ఏం చేస్తారంటే ఏఐని ఉపయోగించుకొని మీ యొక్క వర్క్ని బ్యాలెన్స్ చేయండి అనమాట. అలా అయితేనే మీ యొక్క వర్క్ బ్యాలెన్స్ అనేది. ఇంకోటి ఏంటంటే జాబ్ అనేది కొంచెం నిలకడగా ఉంటుంది. అట్లా కాకుండా ఉంటే అవుట్డేటెడ్ ఉంటే మిమ్మల్ని పీకేస్తారనమాట. సో ఏం చేస్తారంటే ఆ యొక్క ఏఐ టూల్స్ ఉపయోగించుకొని ఏమైనా ప్రాజెక్ట్ చేయాలంటే వాటిని ఉపయోగించుకొని నీట్గా కొంచెం క్లియర్గా చేసుకున్నాను అనమాట. థ్యాంక్ యూ.